కదా, దీనికి డబ్బులు నేను ఇస్తాను. ఆహా, ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు. అవునా? మరి మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు. 11 నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు. 18% వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అంకుల్, ఒక గోల్డెన్ బ్లూమ్ ప్యాక్ చేయండి. నా కుటుంబం, నా సంబరం, నా మలబార్. నమస్తే, పీనై న్యూస్ స్వాగతం. మెకానికల్ సమస్యలను పరిష్కరించడంలో తన వంతు సహకారాన్ని అందిస్తానని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ హామీ ఇచ్చారు. మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెకానిక్ డే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మెకానికల్ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తన వంతు ప్రయత్నం చేస్తానని అన్నారు. వృత్తితో పాటు సామాజికంగా జరిగే సమస్యల పట్ల అర్థం చేసుకుని ప్రజలకు కూడా చేదోడు వాదోడుగా ఉండాలని వారిని ఆకాంక్షించారు. మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి గారు రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరిని కూడా అభినందిస్తున్నా. ఎప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరినొకరు తన్నుకోవటం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమాన్ని పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతలపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మ రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది వీళ్ళ షాప్లో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మ తెలుసు. ధర్మ అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ, అదేవిధంగా అతను మెకానిక్ని నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించటం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అందులో సైకిల్కి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు మెకానిక్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవటం, మెకానిక్స్ డేగా ఈరోజు అందరికీ తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఇలానే మెకానికల్ ఐక్యత
ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఉమ్మడిగా మేమందరం కూడా ఒకే రిప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే మా హక్కుల కోసం 2 వీలర్ మెకానిక్ సోదరులు ఎప్పటి నుంచో కష్ట నష్టాలను కొట్టుబడి కరోనాలో కానీ ఇంకో విధంగా కానీ ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎండనక వాననక ఎప్పుడు కూడా వాళ్ళు నిత్యం పనిచేస్తూ ఉంటారు. అర్ధరాత్రి కాడ కస్టమర్ ఫోన్ చేసినా సరే వాళ్ళు ఎండైనా వానైనా వెళ్ళి సర్వీస్ అందిస్తారు. కానీ బాధాకరం ఏంటంటే ఈ రాష్ట్రంలోనే కాదు ఎక్కడ కూడా ఆల్ ఇండియా లెవెల్లో కూడా ఎక్కడ కూడా 2 వీలర్ మెకానిక్ సోదరులు అనేది ప్రభుత్వంలో గుర్తింపు ఇవ్వకపోవడం అనేది ప్రత్యేకంగా చాలా బాధాకరం. ఈ శతాబ్ద కాలంలో ఎప్పుడు కూడా 2 వీలర్ మెకానిక్ అనే అతన్ని ఒక వర్కర్గా గుర్తించకపోవడం ప్రభుత్వాలు అనేది చాలా బాధాకరం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా 2 వీలర్ మెకానిక్ని అసంఘటిత కార్మికుల కింద చేర్చాలి. అట్లాగే మాకు స్కిల్ డెవలప్మెంట్ BS6 ట్రైనింగ్లు కానీ, సబ్సిడీల పరికరాలు కానీ, అర్హులైన పేదవారందరికీ ఇన్సూరెన్స్ కానీ, గవర్నమెంట్ పరంగా ID కార్డులు కానీ, అట్లాగే నిరుపేదలకు ఇళ్ల స్థలాలు కానీ అన్ని విధాల ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకనంటే ఇవాళ టెక్నాలజీలు మారినాయి, షాప్ రెంట్లు పెరిగినాయి, కుర్రోళ్ళ జీతాలు పెరిగినాయి. మేము అన్ని విధాలా కూడా ఇబ్బందుల్లో ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో కూడా మా ఒక్క సంఘం స్థితిగతులు అన్నీ కూడా నారా లోకేష్ గారి దగ్గర, చంద్రబాబు నాయుడు గారి దగ్గర, పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నాయి. వారు తగు విధంగా స్పందించి మా డిమాండ్ని తీరుస్తారని చెప్పి ఎంటైరు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో దాదాపు 10 లక్షల మంది పైన మా మెకానిక్ సోదరులు ఉన్నారు. జిల్లాలో ఉన్నటువంటి చేంగుర్తి కావచ్చు, పొదిలి కావచ్చు, సింగరాయకొండ కావచ్చు, టంగుటూరు కావచ్చు, ఉప్పుకొండూరు కావచ్చు, మరిచెట్లపాలెం కావచ్చు, అన్ని వాళ్ళ నుంచి మన కొత్తపట్నం కావచ్చు, అన్ని వాళ్ళ నుంచి కూడా మెకానిక్ సోదరులు వాళ్ళ సంఘీభావం తెలుగుతాకి హెడ్ క్వార్టర్కి రావటం, వాళ్ళందరూ కూడా జిల్లా అసోసియేషన్ తరఫున, ఒంగోలు అసోసియేషన్ తరఫున కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఏటా మనం ఇట్లాగే మెకానిక్స్ డేని రాష్ట్ర వ్యాప్తంగా జరిగే విధంగా కూడా నేను రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి జరిగే బాధ్యత కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటూ మా ఒంగోలులో మాత్రం మేమందరం అన్నదమ్ములాగా ఐకమత్యంగా మా మెకానికల్ ఐక్యతను చాటి ఎప్పుడు కూడా రాష్ట్రంలో ప్రథమంగా ఉండే విధంగా మేము ఈ మెకానిక్ డేని ప్రతిష్టాత్మకంగా చేస్తామని చెప్పి అందరి సహాయ సహకారాలతోటి మరొక్కసారి ఈ మెకానిక్ డే శుభాకాంక్షలు అందరికీ తెలుపుకుంటూ జై మెకానిక్, జై జై మెకానిక్, వద్దిల్లాలి మెకానికల్ ఐక్యత. కరువు ప్రాంతమైన పశ్చిమ ప్రకాశానికి వరప్రదాయనైన పూల సుబ్బయ్య వెలగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులను, ముంపు గ్రామాలను, పునరావాస కాలనీలను సందర్శించారు. అదే తప్ప ఇక్కడ ఇంజనీరింగ్ వర్క్స్ ఇంటేక్ వెల్ కన్స్ట్రక్షన్స్ అవుతుంది, దాన్ని కూడా చూడడం జరిగింది. సబ్మర్జ్ కాబోయే విలేజెస్లో వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో కూడా కలవడం జరిగింది. అదేవిధంగా R&R సెంటర్స్ ఉన్నాయి, అక్కడ జరుగుతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వర్క్ని కూడా జరిగింది. ఈ ప్రాజెక్ట్ని వేగవంతం చేసి ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని రకాల వర్గంలో ఉన్నటువంటి వెలుగొండ ప్రాజెక్టుని సందర్శించేదానికి వచ్చినటువంటి కలెక్టర్ గారిని మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఆమెకు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, వెలుగొండ ప్రాజెక్టు పట్ల ఉన్నటువంటి గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్య వైఖరి, ఇవన్నీ కూడా ఆమెకు వివరించాం. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ మార్కావూర్ పట్టణంలో కానీ, పొదిలిపట్నంలో కానీ, అలాగే నియోజకవర్గంలో ఉన్న గ్రామాలలో కానీ త్రాగునీటి సమస్య అధికంగా ఉంది. ఇస్తున్నటువంటి ట్యాంకర్లు సరిపోవట్లేదు, ట్యాంకర్లను పెంచాలి. రెండోది క్యాటిల్కి వాటర్ ఇవ్వట్లేదు. ఈ క్యాటిల్కి వాటర్ ఇవ్వకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాయి. పశువులు ఇటువంటి వాటన్నిటి కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి. కాబట్టి తక్షణమే పరిష్కరించాల్సిందిగా మేము కోరటం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందించి రేపు ఎల్లుండి లోపల దీని మీద ఒక అధికారులతో మాట్లాడి, అలాగే పై లెవెల్లో అధికారులతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకొని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుందాము, ఇమ్మీడియట్గా వాటర్ సరఫరా విషయంలో చర్యలు తీసుకుందామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. అలాగే వెలుగొండ ప్రాజెక్టు కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఈ యొక్క ఎస్ఎస్టీ అంటే మన రావాల్సినటువంటి వాటర్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఇవ్వకుండా కేవలం కాంట్రాక్టర్ల లబ్ధి కోసం, వాళ్ళ లబ్ధి కోసం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఒక 5 TMC అయినా కానీ మన చెరువులకి, ఇది రిజర్వాయర్లోకి వదిలి, అంటే ఇది ఒకటేసారి 43 TMCలు 53 TMCలు పట్టేదానికి లేదు. ఎందుకంటే డ్యామ్ యొక్క ఉన్నటువంటి ఏ డ్యాంలో అయినా సరే విడతల వారిగా పెంచుకొని రావాల్సిన అవసరం ఉంది. అలా పెంచుకునే క్రమంలో మొదటి విడతగా ఒక 5 TMCలు, సెకండ్ విడతగా ఒక 10 TMCలు, అట్లా విడతల వారిగా పెంచి డ్యామును నింపాల్సిన అవసరం ఉంది. ఆ క్రమంలో
ఏ రకంగా చేస్తే మనం ఇమ్మీడియట్గా చేయగలుగుతాము అనేటువంటి వివరాలు కూడా కలెక్టర్ గారితో డిస్కషన్ చేయడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా ఈ ప్రాజెక్టు పట్ల, ఈ ప్రాజెక్టులో ఉన్నటువంటి నిర్వాసితుల పట్ల కూడా ఆమె సానుకూలంగా ఉన్నారు. ఈ వాటర్ అనేది ఎప్పటి లోపల రిలీజ్ చేయగలుగుతాం, ఎప్పటి లోపల రిలీజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితులకు ఎప్పటి లోపల మనం న్యాయం చేయగలుగుతాం, ఇవన్నీ కూడా కొంత మొత్తం సమగ్రంగా చర్చ చేసి ఒక నివేదిక అనేది అధికారులకు అలాగే ప్రభుత్వానికి అందజేస్తానని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగా మమ్మల్ని కూడా మా తరపు నుంచి కూడా అధికారులకు, అటుపక్క ఉన్నత అధికారులకు మరియు ప్రభుత్వానికి మీరు కూడా తెలియజేయండి అని చెప్పడం జరిగింది. మేము కలెక్టర్ గారు అధికారులు అందరం కూడా కోఆర్డినేషన్ మీద ఈ ప్రాంత అభివృద్ధికి తప్పకుండా సహకరించుకొని ఈ ప్రాంత వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి మార్కాపూర్ని అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతాం. నగరంలోని శ్రీ బాపూజీ గో సంరక్షణ సంఘం నందు రోహిణి నక్షత్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాంగణంలో గల శ్రీకృష్ణ భగవానికి ప్రత్యేక పూజలు వేడుకగా జరిపించారు. ఈ సందర్భంగా గర్భాలయంలో గల స్వామివారి మూలమూర్తికి అర్చక స్వాములు పలు రకాల పంచామృతాలతో అభిషేకాన్ని నేత్రపర్వంగా జరిపించి ఆపై మంగళహారతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ గోవింద కృష్ణ జయ గోపాల కృష్ణ జయ బాల బాల రాధా కృష్ణ జయ గోపాల బాల బాల రాధా కృష్ణ జయ బాల బాల రాధా కృష్ణ జయ గోపాల బాల బాల రాధా కృష్ణ జయ 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 కృష్ణ జయ 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 కృష్ణ జయ కృష్ణ జయ 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 కృష్ణ జయ 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 కృష్ణ జయ కృష్ణ జయ 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 కృష్ణ జయ 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 కృష్ణ జయ కృష్ణ జయ 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 కృష్ణ జయ
నగరంలోని దక్షిణం బజార్లో గల శ్రీ వేణుగోపాల స్వామి వారి దేవస్థానంలో జ్యేష్ఠ మాసం సందర్భంగా నిర్వహించిన వార్షిక పుష్పయాగ మహోత్సవం నేత్రపర్వంగా సాగింది. కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు ముందుగా శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి వారి ఉత్సవమూర్తులను చూడచక్కగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీర్చారు. అనంతరం గులాబీలు, చామంతి, లిల్లీ, మల్లి వంటి పుష్పాలతో పాటుగా తులసి దళాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగ మహోత్సవాన్ని కన్నుల పండుగగా జరిపించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన నిర్వాహకులు, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు.
वृक्षाय नमः ओम मधुरे नमः ओम मदेन्द्रियाय नमः ओम मदेन्द्रियाय नमः ओम महामायाय नमः ओम महोत्साहाय नमः ओम महाबलाय नमः ओम महाबुद्धे नमः ओम महावीराय नमः ओम महादेवते नमः ओम महेश्वासाय नमः ओम विजयाय नमः ओम स्वामिने नमः ओम अधिष्ठानाय नमः भक्ताय नमः ओम मल्यवाय नमः ओम रुद्राय नमः ओम अशोकाय नमः ओम महामातृणे नमः ओम शिवाय नमः ओम शिवकर्ते नमः ओम सुब्रह्मण्याय नमः ओम श्री नमः ओम ब्रह्माण्डे नमः ओम धनधाय कर्ते नमः ओम धनधाय नमः ओम समुद्रधाय नमः ओम चंद्राय नमः ओम चंद्रसहोदरी नमः ओम शिवाय नमः ओम शिवकर्ते नमः ओम सत्ये नमः ओम शिवाय नमः ओम श्रीरंगे नमः ओम शांताय नमः ओम सुब्रह्मण्याय नमः ओम श्री नमः महाराय नमः श्री नमः श्री नमः ओम श्री नमः ओम कृष्णाय नमः ओम भगवानाय नमः ओम कृष्णाय नमः ओम भगवानाय नमः ओम महापुराय नमः ओम श्री श्री नमः ओम श्री श्री ओम श्री श्री नमः 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 ओम श्री भूमे नमः ओम श्री भूमे नमः ओम श्री श्री नमः ओम श्री श्री नमः ओम श्री श्री नमः ओम श्री श्री नमः श्री नमः ओम श्री भूमे नमः ओम श्री भूमे नमः ओम श्री भूमे नमः ओम जयनाम हरे कृष्ण सर्वं सर्वं प्रियं देवी मुखाराम आर्यां धरन्ति कृतां दर्शयन्ति ఈ వార్తంతో సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది.